ఈరోజు ఇక్కడే స్టే కాబట్టి ఇక్కడే ఉన్నాను నేను నైట్ కూడా, అందుకని వారితోనూ బ్రేక్ఫాస్ట్ చేయాలి. సార్ జనరల్గా రాజంపేటలో మైనారిటీస్ ఎక్కువ. సో మీరు బీజేపీలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా కొంచెం అప్సెట్ అయ్యారా? మీతో ఉన్న వాళ్ళు కాస్త అటు ఇటు కన్ఫ్యూజ్ అవ్వడం కానీ అలా ఏమైనా జరిగిందా? లేదు, బీజేపీ పైన అపోహలు సృష్టిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ. వాస్తవానికి నేను వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బీజేపీ పార్టీ మైనారిటీకి చేసిన అంశాలు కానీ జరుగుతున్న విషయాలు కానీ ఖచ్చితంగా వారికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా. సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చేసిన డెవలప్మెంట్ ఇక్కడ ప్రజలకి అంటే గుర్తుందా? వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారా? ఈ నియోజకవర్గాల్లో చెప్పిన అంశాలు ఒక కార్యకర్తలు ఇప్పటికి కూడా ఆ జీవోలన్నీ తీసుకొని వచ్చి ఇవ్వటం జరిగింది. కోడూరులో దగ్గర 500 కోట్లకు అభివృద్ధి పనులు ఇచ్చిండేటి వాళ్ళు జీవోలతో పాటు పుస్తకాలు చేసుకొని పెట్టుకున్నారు. 10-12 సంవత్సరాల ముందర ఇక్కడ శాంక్షన్ చేసింది. రాజంపేటలో కూడా అదేవిధంగా ఒక 400-450 కోట్లకు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేసింది. ఆ గ్రామస్తులు పూర్తిగా నమ్మకం ఉంది, వారు చేసిన అభివృద్ధి గుర్తుంది కూడా. సార్ మీరు సీఎంగా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఛాలెంజింగ్గా ఉందా అండి ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడం, కలవడం ఇదంతా కూడా? ఖచ్చితంగా నేను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఎవరు అపోనెంట్ అయినా కూడా ప్రజా జీవితంలో ప్రతి ఎలక్షన్ కూడా సీరియస్గా తీసుకోవాలి. ప్రతి ఎలక్షన్ను కూడా ప్రజలను మెప్పించే ఓట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే దిశలో నేను వారిని ఒప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాను. ఖచ్చితంగా కలిసి ప్రజలకు సేవ చేసే దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు. అది పేద ప్రజలకు అట్టడుగును ఉన్న వారికి సేవ చేసే ఆనందం ఇంకా దేంట్లో తృప్తి అయితే నాకు లేదు.